ముద్రగడ పద్మనాభం మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. విలువలకు కట్టుబడి రాజకీయం చేసిన వ్యక్తి, పదవుల కన్నా ప్రజాసేవ గొప్పదని భావించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. ఆయన మరణం వార్త తీవ్రంగా కలిసివేసింది. పద్మనాభంకు ఘన నివాళులు అర్పించిన జగ్గయ్యపేట వైసీపీ నేతలు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. సంఘటన నిన్న మరి అకాల మరణం చెందడం ముద్రగడ పద్మనాభం గారిని చూసాం. ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. సమకాలీన రాజకీయాల్లో ఆయన్ని మరి చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన మరి సుదీర్ఘకాలం సుమారుగా మరి 40-50 సంవత్సరాలు 4 దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, అందులో 2 సార్లు మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక చిన్న అవినీతి మరక ఆయన మీద పడలేదు. అంటే ఆయన ఎంత నిజాయితీపరుడో, మరి అలానే వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, మంచి దాతృత్వ గుణాలు కలిగిన వ్యక్తి, అందరితో పాటు కలిసి మరి అందరి కష్ట సుఖాలు తెలుసుకొని మమేకమై మరి రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా మరి ఉన్నత స్థితికి వెళ్లినటువంటి వ్యక్తి. అలానే ఆయన మరి ఇంటికి వస్తే ఎవరినైనా సాదరంగా ఆహ్వానించి వారికి చక్కగా భోజనం పెట్టి దగ్గరుండి ఆయనే వడ్డించి తృప్తిగా మరి వాళ్ళందరూ కూడా బయటికి పంపించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన మరి కాపు సామాజిక వర్గం మరి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి పాపులేషన్ ప్రకారం వారికి కావాల్సిన హక్కులు లభించట్లేదు అన్నప్పుడు మరి మొట్టమొదటిసారి కాపులు మొత్తం కూడా యునైట్ చేసి, అంతకుముందు అంటే వంగవీడి మోహన్ రావు గారు 1988లో ఆయన చనిపోక ముందు ఆయన కాపు ఉద్యమ నాయకుడిగా ఉండేవాడు. కానీ తర్వాత కాలంలో, చాలా కాలం తర్వాత, సుమారు ఒక 20 సంవత్సరాల తర్వాత కాపు ఉద్యమాన్ని బలోపేతం చేసి కాపులకు ఒక ముఖ్యమైన నాయకుడిగా, ప్రాముఖ్యమైన నాయకుడిగా మరి తీర్చిదిద్దబడినటువంటి వ్యక్తి, పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఆధ్వర్యంలోనే కాపు ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. కాపులకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. రాజకీయాల్లో కూడా మరి అనేక రకాలుగా గుర్తింపు పదవులు వచ్చినాయి అంటే కేవలం అది ముద్రగడ పద్మనాభం గారి ఆయన నిరాడంబర జీవితం, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆత్మగౌరవం, అలానే ఆయనకి పట్టుదల కూడా చాలా కలిగినటువంటి వ్యక్తి. గత ఎన్నికల్లో మరి పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నా పేరు మార్చుకుంటాను, రెడ్డిగా పెట్టుకుంటానని అంటే అందరూ కూడా ఎన్నికల్లో ఇవన్నీ కూడా మామూలుగా ఇస్తూ ఉంటారు. ఏముంది, ఏది కూడా మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మర్చిపోయినట్టుగా నటిస్తూ ఉంటారు అని అనుకుంటే, ఈయన మాత్రం ఈయన వ్యక్తిత్వం చాలా మరి సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మాట ఇస్తే మాట తప్పకూడదనే ఒక గట్టి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చేసరికి ఆయనంతటా ఆయనే స్వయంగా మరి పేరుని అఫీషియల్ గా పేరును మార్చుకునే ప్రయత్నం చేసి పద్మనాభరెడ్డి గారు ఆ పేరు మార్చుకుంటున్నారని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మరి వారి ఆత్మకి ప్రగాఢమైన, వారికి దేవుడికి ప్రార్థిస్తూ వారికి ఆత్మకి శాంతి కలగాలని, అలానే వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తప్పనిసరిగా భగవంతుడు ఆ కుటుంబానికి కావాల్సిన ధైర్యాన్ని కల్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముద్రగడ పద్మనాభం గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ముద్రగడ పద్మనాభం గారు అంటే తెలియని వారు లేరు అంటే అది అతిశయోక్తి కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, 5 దశాబ్దాలు రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారు నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. వారు గత 4 రోజులుగా శ్వాసకోశ సంబంధించిన మరి వ్యాధితోని వారు కాకినాడలో కొంతకాలం, తర్వాత కాలంలో హైదరాబాద్లో ఆసుపత్రిలో మరి వైద్యం చేయించుకుంటూ ఉండగా నిన్న రాత్రి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని వారు స్వర్గలోకాలకు వెళ్లడం అనేది మనందరం కూడా విన్నాం. నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ముద్రగడ పద్మనాభం గారి గురించి ఒక్క నిమిషం మీకు అందరికీ కూడా వివరిస్తాను. అంటే నాకున్న అనుభవంలో నేను కూడా 2-3 పర్యాయాలు ఉద్యమ సమయంలో వారిని కలవడం జరిగింది. వారితోని నాకు కూడా వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. వారి అబ్బాయి గిరిబాబు గారు కూడా ప్రస్తుతం పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారితో కూడా నాకు అనుబంధం ఉంది. మరి ముద్రగడ పద్మనాభం గారు సమకాలీన రాజకీయాల్లో చెప్పారంటే వారు అత్యంత నిజాయితీపరుడు, నిరాడంబరుడు, అందరినీ కూడా కలిసిపోతూ అందరితో కూడా మాట్లాడుతూ మృదు స్వభావం కలిగి
గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారి సొంతూరు కిర్లంపూడిలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎవరు వెళ్ళినా కానీ ఎంతో ప్రేమగా వారి సత్యమణి గారు ఉన్నప్పుడు కానీ, అలానే వారు మరి ముద్రగడ పద్మనాభం గారు కానీ ఎంతో ఆప్యాయతగా ఎవరింటికి వచ్చినా కానీ భోజనం పెట్టి స్వయంగా వడ్డించి ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి, ఎంతో ఆత్మ గౌరవం కూడా కలిగిన వ్యక్తి, ఎంతో పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, కాపు సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మొట్టమొదటిసారి ఎంపికయ్యారు. అప్పుడు జనతా పార్టీ, దాని తర్వాత కాలంలో వారు తెలుగుదేశంలోకి వచ్చారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో, తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం అందరం కూడా చూశాం. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా మరి ఆ ప్రాంత అభివృద్ధితో పాటు తన సామాజిక వర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, అట్టడుగున ఉన్నటువంటి కాపు సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటేనే ఇది సాధ్యపడుతుంది అని చెప్పి ఆయన అనేక రకాల పోరాటాలు చేశారు. ముఖ్యంగా చూస్తే 2014 తర్వాత కాపు ఉద్యమాన్ని విజెత్తని విసపోయినటువంటి మహోన్నతమైన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారి పట్టుదల, వారి కృషి, వారు చేసిన త్యాగం, వారి పోరాటాల ఫలితమే ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన గుర్తింపు కాపు సామాజిక వర్గానికి ఉండటమే కాదు, ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గంలో కాపులకి హోంమంత్రి ఇచ్చిన, అలానే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవ్వటం అనేది మరి ఈ యొక్క ముద్రగడ పద్మనాభం గారి యొక్క పోరాటాల ఫలితమే అని చెప్పి మరి అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఆయనకి ఎంత ఆత్మగౌరవం అంటే ఆయన మరి గత ఎన్నికల్లో చెప్పాడు, పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, లేకపోతే నేను పేరు మార్చుకుంటానని. చాలా మంది నాయకులు చెప్తా ఉంటారు, ఎన్నికలప్పుడు సవాళ్ళు వేస్తూ ఉంటారు, ఓడిపోతే రాజకీయాలను తప్పుకుంటామని కొంతమంది, ఓడిపోతే మేసం తీసుకుంటామని మరికొంతమంది, ఓడిపోతే గుండు కొట్టించుకుంటామని మరికొంతమంది, ఓడిపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతామని కూడా ఎంతోమంది చెప్తా ఉంటారు. ఎన్నో చూసాం మనం. ఎక్కడా కూడా ఎన్నికలు అప్పుడు ఇచ్చిన సవాళ్లు ఎవరు కూడా నిలుపుకునే ప్రయత్నం చేయరు. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే నా పేరు మార్చుకుంటానని చెప్పి ఆయన అన్న మాటని ఆ రోజున మరి పిఠాపురంలో జనసేన గెలిస్తే వెంటనే ఆయన ఏది నా పేరు మార్చుకుంటామని ఓరలుగా చెప్పడం కాదు, పత్రికాముఖంగా చెప్పడం కాదు, చట్టబద్ధంగానే తన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డి దాన్ని మార్చుకుంటున్నారని చెప్పి ఆ రోజున మరి ఆయన ప్రభుత్వానికి అఫీషియల్ గా నిబంధనల ప్రకారం మార్చుకునే ప్రయత్నం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అంతటా